వైనాడ్లో కొండచెరలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 128కి చేరింది. 100 మందికి పైగా గాయపడగా మరో 100 మందికి పైగా ఆచూకీ లభించడం లేదు. శిథిలాల కింద భారీగా చిక్కుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 123 మంది మృతదేహాలు బయటకు తీయగా 116 మందికి పోస్టుమార్టం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఇక ఘటనా స్థలంలో కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం, అగ్నిమాపక బృందం, జాతీయ విపత్తు స్పందన దళాలు సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. వైనాడ్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. మరోవైపు వైనాడ్తో పాటు కేరళలోని ఉత్తరాది జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. 2 రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వందలాది మంది ప్రజలు శిథిలాల కింద చిక్కుకొని సాయం కోసం అర్థిస్తున్నారు. ఈ విలయానికి చురాముల్ మాలా పట్టణం సగం తుడిచిపెట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. అక్కడ చలియార్ నదిలో చాలా మంది కొట్టుకుపోయారు. చాలా మృతదేహాలు చలియార్ నదిలో తేలియాడుతున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మొప్పాడి, మొండకైలో ఈ ప్రాంతంలో భారీగా డెడ్ బాడీలు లభ్యమయ్యాయి. ఇక్కడ వందలాది వాహనాలు కొట్టుకుపోయాయి. వెలర్మల పాఠశాల పూర్తిగా నీటి మునిగింది. వంతెన కూలిపోవడంతో అత్తమల, చురాల్మాలాకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ఉత్తర కేరళకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలెవరూ అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది. కోజికోడ్, మలప్పురం, వయనాడ్, కాసర్గోడ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పతనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిశూర్, పాలక్కళ్లలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. వయనాడ్లో సహాయక చర్యలు కొనసాగుతుండగా ఆందోళనకర విషయాలు వెల్లడవుతున్నాయి. స్థానికంగా ఉండే 600 మంది వలస కార్మికుల ఆచూకీ గల్లంతైంది. దీనికి తోడు మొబైల్ ఫోన్ నెట్వర్క్ కూడా దెబ్బతినటంతో ఎవరు ఎక్కడ ఉన్నారనేది అంతు చిక్కట్లేదు. ముండకై ప్రాంతంలోని తేయాకు, కాఫీ, యాలకుల తోటల్లో పనిచేసేందుకు పశ్చిమ బెంగాల్, అస్సాం నుంచి వందల మంది కార్మికులు వస్తుంటారు. ఇక్కడ హారిసన్ మలయాళీ ప్లాంటేషన్ లిమిటెడ్లో పనిచేయడానికి దాదాపు 600 మంది వచ్చారు. వీరంతా ముండకైలోనే నివాసం ఉంటున్నారు. ఈ ప్రాంతంలోని 4 వీధుల్లో 65 కుటుంబాలు నివాసం ఉండే ప్రాంతాలపై నిన్న కొండచెరలు విరిగిపడ్డాయి. ఆ మొత్తం ఇల్లు ధ్వంసమైనట్లు చెబుతున్నారు. అయితే కొండచెరలు విరిగిపడిన అనంతరం వారందరి ఆచూకీ కనిపించకుండా పోయింది. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోవడానికి తోడు మొబైల్ నెట్వర్క్ కూడా పనిచేయకపోవడంతో కార్మికులు ఎక్కడున్నారో వారిని చేరుకునేందుకు ఇబ్బంది కలుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు కంపెనీకి చెందిన 5 సిబ్బంది మృతదేహాలను రెస్క్యూ టీం వెలుకుతీసింది. ఆ మృతదేహాలకు కంపెనీ ఫీల్డ్ ఆఫీసర్ గిరీష్, ఆయన భార్య, మరో 3 కార్మికులుగా హారిసన్స్ మలయాళం లిమిటెడ్ జనరల్ మేనేజర్ తెలిపారు. హెచ్ఎంఎల్ గ్రూప్ ఆధ్వర్యంలోని సెంటినెల్ రాక్ ఎస్టేట్లో 9 మంది ఉద్యోగుల క్వార్టర్లు కూడా కొట్టుకుపోయినట్లు చెప్పారు. మరోవైపు ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వయనాడుకు వెళ్లాల్సిండగా భారీ వర్షాల కారణంగా పర్యటన వాయిదా పడ్డట్టు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, కేరళ ప్రకృతి ప్రకోపానికి తలడిల్లుతోంది. వయనాడ్ జిల్లాలో కొండచెరలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకు 128 మంది చనిపోయారు. మరో 128 మందికి గాయాలయ్యాయి. అలాగే మరో 100 మంది ఆచూకీ వరకు కూడా తెలియని పరిస్థితి. వారి కోసం ఇటు సహాయక బృందాలు గాలింపులు చేస్తున్నాయి. నిన్న రాత్రి సహాయక కార్యక్రమాలకి కొంత ఆటంకం కలిగిన పరిస్థితి. రాత్రిపూట చీకటి కావడంతో ఇటు సహాయక కార్యక్రమాలు అంత ముమ్మరంగా సాగలేదు. అయినప్పటికీ కూడా రెస్క్యూ టీమ్స్ రాత్రి కూడా ముఖ్యంగా వెలుతురులో, ముఖ్యంగా లైటింగ్, హెల్మెట్ వెలుగులో గాలింపు చర్యలకు శ్రమించిన పరిస్థితి ఉంది. ఎన్డీఆర్ఎఫ్, అలాగే కేఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సహాయక బృందాలు ఈ సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. మెప్పాడి, అలాగే మండకై, చురల్మల ఈ ప్రాంతాల్లో ఈ కొండచెరలు విరిగిపడిన ఘటనలో అనేక మంది చనిపోయారు. ఇప్పటి వరకు నిన్న సుమారు 1000 మందికి పైగా రెస్క్యూ చేయడం జరిగింది. సహాయక శిబిరాల్లో సుమారు 4000 మంది ప్రస్తుతం ఇటు ఆశ్రయం పొందుతున్నారు.
వారి ఇళ్ళన్నీ కూడా బురదలో కొట్టుకుపోయాయి. దుకాణాలు, వాహనాలు అన్ని కూడా ఈ కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా సమన్వయంతో ఇటు ఆర్మీ, అలాగే నేవీ, ఎయిర్ ఫోర్స్, అలాగే ఎన్డీఆర్ఎఫ్ ఈ సహాయక బృందాలు అన్ని కూడా రెస్క్యూ ఆపరేషన్ పైన దృష్టి సారించడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా ఎంత పెద్ద ఎత్తున ఇటు ఈ తరహా విపత్తు అనేది కేరళను తాకలేదు. 2019లో కూడా భారీ వర్షాలు వచ్చాయి, కానీ ఇంత పెద్ద మొత్తంలో ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ సంభవించలేదు. పూర్తిగా ఈ మెప్పాడి, అలాగే మండకై ఈ ప్రాంతాలు, చూడల్మల ఈ ప్రాంతాలు మొత్తం కూడా ఇళ్ళన్నీ కూడా ధ్వంసం అయిపోయాయి. వచ్చిన ఈ ఫ్లడ్ ఏదైతే ఉందో, కొండ చర్యలు విరిగిపడి పూర్తిగా చెట్లు, పెద్ద పెద్ద దుంగలు, అలాగే రాళ్లు ఇవన్నీ కూడా నివాసాల మీదకి దూసుకురావడంతో మొత్తం గ్రామమే ముఖ్యంగా ఈ వరదలో కొట్టుకుపోయిన పరిస్థితి. మృతదేహాలు ముఖ్యంగా వారికి శరీర భాగాలు లేకుండా మృతదేహాలు లభ్యమవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. 20 కిలోమీటర్ల అవతల ఇటు మెప్పాడి, మండకై ప్రాంతాల్లో వారు వరదలో కొట్టుకుపోతే మరొక జిల్లా, వయనాడ్ జిల్లా కాకుండా మరొక జిల్లాలో వారి మృతదేహాలు వివిధ నదుల్లో తేలియాడుతున్న పరిస్థితి. సో హృదయ విదారక దృశ్యాలు ప్రస్తుతం వయనాడ్ జిల్లాలో ముఖ్యంగా కనిపిస్తున్నాయి. ఈ రోజు రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీ వాద్రా ఇద్దరు కూడా వయనాడ్ జిల్లాకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన మాజీ ఎంపీగా వయనాడ్ జిల్లాకు ఉన్నారు. ఈ 2024 లోక్సభ ఎన్నికల్లో వయనాడ్ స్థానం గెలుచుకున్నారు. అయినప్పటికీ ఆయన రాయ్బరేలీలో కూడా గెలవడంతో ఆయన వయనాడ్ స్థానానికి రాజీనామా చేశారు. ఇక వయనాడ్ స్థానానికి ప్రియాంక గాంధీ వాద్రా మళ్ళీ పోటీ చేయబోతున్నారు. కాబట్టి మా ప్రజలకు మద్దతు తెలిపేందుకు వాళ్ళు కూడా వెళ్ళబోతున్నారు. అలాగే క్షేత్రస్థాయిలో కేరళ మంత్రులు ఎప్పటికప్పుడు సహాయక కార్యక్రమాలని పరిశీలిస్తున్నారు. అలాగే కేరళకి ముఖ్యంగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళాలు కూడా వస్తున్నాయి. ఇటు వివిధ బ్యాంకులు కానీ, అలాగే తమిళనాడు, అలాగే సిక్కిం ఈ రాష్ట్రాలు కూడా ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాయి. అలాగే ముఖ్యమంత్రి కూడా ప్రజానీకానికి అప్పీల్ చేయడం జరిగింది. ప్రజలకు సాయం అందించేందుకు తమ వంతు సహకారం సీఎం సహాయ నిధికి డొనేట్ చేయాలి అని చెప్పి పినరాయి విజయన్ కూడా పిలుపునివ్వడం జరిగింది. సో అనేక మంది విపత్తు సమయంలో కేరళ ప్రజలకు మద్దతుగా నిలిచేందుకు కూడా ముందుకు వస్తున్న పరిస్థితి ఉంది. థాంక్యూ గోపి.